బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తిరుమలలో 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైంది. అనంతపురం జిల్లా కనగనపల్లి మండలం తూముచెర్లకు చెందిన మహాత్మా వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ తల్లిదండ్రులతో కలిసి తిరుమల వచ్చింది. దర్శనం అనంతరం మాధవం యాత్రా సదన్లో లాకర్ తీసుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా నవ్యశ్రీని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాత్రి సదన్ 2లో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో డీఎస్పీ మునిరామయ్య, సిఐ వెంకటరవి ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. పసుపు రంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ప్యాంటు వేసుకున్న ఓ వ్యక్తి ముసుగేసుకుని వచ్చి పాపను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లకు సీసీటీవీకి సంబంధించిన చిత్రాలు పంపారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే తమకు తెలపాలని స్పష్టం చేశారు. మరోవైపు అన్ని చెక్ పోస్టులు, పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు పోలీసులు కిడ్నాపర్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. పుణ్యక్షేత్రం తిరుమలలో నిన్న ఉదయం కిడ్నాప్ గురైన చిన్నారి నవ్యశ్రీ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. 48 గంటలు గడుస్తున్నప్పుడు కూడా పాప ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం స్నిఫర్ డాగ్ సహాయం కూడా తీసుకుని ఏదైతే ఈ పాప కిడ్నాప్ అయిందని చెప్పి భావిస్తున్న మన మాధవ నిలయం యాత్రికుల వసతి సముదాయంలో కూడా ఈ రోజు ఈ శునకాల ద్వారా కూడా ఈ పాపను వెతికే పనులు చేపట్టారు. ఆ శునకాలు మొత్తం మాధవ నిలయం నుంచి బయలుదేరి అది తిరుమలలోని బాలాజీ బస్ స్టాండ్ వరకు వచ్చి అక్కడి నుంచి జిఎస్సి టోల్గేట్ ప్రాంతం వరకు వచ్చి అక్కడ ఆగిపోయి, అంటే దీన్ని బట్టి ఈ ఏదైతే కిడ్నాప్ చేశారని భావిస్తున్న ఆ యువకుడు ఇతను బ్లూ కలర్ జీన్స్, ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఇతను పాప కిడ్నాప్ చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. ఇతను బస్సు ద్వారా పాపను తీసుకుని తిరుపతికి వెళ్ళినట్టు కూడా సీసీ ద్వారా ఫుటేజ్ ద్వారా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా పోలీసులు ఈ మేరకు సమాచారం మనకు మీడియా కూడా అందజేశారు. ఇది ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీమతి జయలక్ష్మి వెంటనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటి కూడా ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ తో పాటు అతని ఊహా చిత్రాన్ని కూడా, ఈ కిడ్నాపర్ ఊహా చిత్రాన్ని కూడా అతన్ని పోలీస్ స్టేషన్ పంపించి నాకాబందీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే 48 గంటలకు గడిచినప్పుడు కూడా ఇంతవరకు పాప ఆచూకీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా పోలీసులు సరైన సమాచారం అయితే మనకు కనపడలేదు. అంటే ఈ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మహాత్మా వరలక్ష్మి తమ ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీవారి దర్శనం కోసం శనివారం తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం బాగా అలసిపోయి ఉండడంతో ఏదైతే వీళ్ళు లాకర్ తీసుకున్న మాధవ నిలయంలో బాగా అలసిపోయి పడుకున్న టైంలో ఉదయం 8 గంటలకు ఈ కిడ్నాప్ జరిగినట్టు కూడా సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. అమ్మాయిని ఒక వ్యక్తి ఎల్లో టీ షర్ట్, తర్వాత జీన్స్, బ్లూ జీన్స్ వేసుకునే వ్యక్తి భుజాన వేసుకొని ఒక టవల్ కప్పుకొని వెళ్ళినట్టుగా మనకు బాగా క్లియర్గా తెలుస్తుంది సీసీటీవీ ఫుటేజ్ మేరకు. దాని మేరకు అతన్ని ట్రేస్ చేయడానికి చెకింగ్ చేస్తున్నాము. మన తిరుపతి అర్బన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ తిరుపతి ఏరియాలో కూడా మొత్తం సెట్ చేస్తున్నాము.